హాయ్ అండి. మనం ప్లెయిన్‌గా ఉన్న హ్యాండ్స్ మీద ఈ విధంగా లీఫ్ షేప్‌లో డిజైన్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం చూడండి. నేనైతే ఈ విధంగా లేస్‌తో అయితే ఈ లీఫ్ ఆకారాన్ని యాడ్ చేశాను కదా. ఇప్పుడు మనం ఒక పేపర్ మీద అయితే డిజైన్ చేసుకోవాలండి లీఫ్ ఆకారంలో. అలా డిజైన్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ కంపల్సరీగా ఉపయోగించాలి. క్యాన్వాస్‌ని ఉపయోగించి ఆ క్యాన్వాస్ మెయిన్ క్లాత్‌కి వేసేసిన తర్వాత ముందుగా లైనింగు మెయిన్ క్లాత్ కూడా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసి ఈ విధంగా లేస్ అయితే యాడ్ చేసేసానండి నేను. ఆ తర్వాత మీకు హ్యాండ్కి ఎంత దూరంలో అయితే లీఫ్ ఆకారం కావాలి అనుకుంటున్నారో అక్కడైతే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి అండి. దీనికి మనం పైపింగ్ కానీ ఏమీ వేయట్లేదన్నమాట. మనం లేసేస్తాం కదా, లేస్ సరిపోతుంది. చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసాం కదా. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లేస్ తీసుకుని ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. ఎటు నుంచి ఎలా రావాలో. ఇలా లేస్ పెట్టేసుకుని ఇటు సైడ్ నుంచి తిప్పుకుంటూ అవతల సైడ్కి అయితే రావాలండి. చూడండి ఇలా యువతల సైడు నుంచి తిప్పుకుంటూ అవతల సైడ్కి రావాలి. మనం మార్కింగ్ చేసుకుందాం అనుకోండి, ఆ మార్కింగ్ ప్రకారం అయితే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఆ మార్కింగ్ మీదే లేస్ వచ్చేటట్లయితే చూసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే హ్యాండ్ మీద ఈ విధంగా మనం లీఫ్ ఆకారంలో అయితే డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు రెండో సైడ్ కాడ లేస్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేయాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా మనం రెడీ చేసుకున్నట్లయితే బ్లౌజ్కి అయితే యాడ్ చేసేయచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా అయితే మనం ఈ డిజైన్ అయితే డిజైన్ చేసేయచ్చు అనమాట. హ్యాండ్ మీద లీఫ్ ఆకారం ఈ విధంగా వచ్చినట్లయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.